హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి ఈరోజు ఎంత స్పెషల్గా కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? స్పెషల్ ఏంటండి, ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్కి 1K+ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఏంటి 1K+ సబ్స్క్రైబర్స్కి ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోవాలా అని అనుకోవచ్చు. ఎందుకంటే నాలాంటి అమ్మాయికి 1K+ సబ్స్క్రైబర్స్ అంటే చాలా ఎక్కువే. ఎందుకు అంటే నాకు యూట్యూబ్ కోసం మినిమం తెలీదు. ఇంకో విషయం ఏంటంటే యూట్యూబ్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తారో కూడా నాకు తెలియదు. బట్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అయితే యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు ఈ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలియదు కదా నాకు. అయితే నేను చాలా మందిని అడిగాను. అడిగితే సగం చెప్పేవాళ్ళు, వదిలేసేవాళ్ళు. నేను ఫోన్లో చూసేదాన్ని, సగం చూసేదాన్ని. ఇంక పిల్లలతో అయ్యేది కాదు, నేను వదిలేసేదాన్ని. అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అన్నది, పావని నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని అన్నది అనమాట. చెయ్యాలనే ఉంది, బట్ నాకు అకౌంట్ క్రియేట్ చేయడం రాదు అని అంటే, ఎందుకు మా హస్బెండ్కి వచ్చి నేను చేపిస్తానులే రా అన్నాను. రా అంటే అప్పుడు వెళ్ళాను. అకౌంట్ అయితే అతను క్రియేట్ చేస్తారు. మెయిన్ అయితే వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అండి. మా ఫ్రెండ్కి, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి చాలా 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 థ్యాంక్స్. ఇంకోటి ఏంటంటే, నేను యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేస్తారు కదా, తర్వాత ఏం చేయాలి? వీడియోస్ అప్లోడ్ చేయాలి. బట్ సోషల్ మీడియాలో ఎంత పాజిటివ్ ఉంటుందో దానికి రెట్టింపు నెగిటివ్ ఉంటుంది. దానికోసమని అబ్బా అయితే అకౌంట్ అయితే క్రియేట్ చేశాను, కానీ ఏమైనా బ్యాడ్ కామెంట్స్ వస్తాయా, దాన్ని నేను తీసుకోగలనా లేదా అని ఆలోచించేదాన్ని. అయితే నేను ఫస్ట్ మా హస్బెండ్కి అడిగాను, బావ ఇలా చేయాలనుకుంటున్నాను అంటే సరేలే ఓకే అన్నారు. తర్వాత మా తమ్ముడికి అడిగాను, తమ్ముడు ఇలా చేయాలనుకుంటున్నాను, ఇంట్రెస్ట్ అయితే ఉందంటే సరే చెయ్యు, బట్ ఏంటంటే జాగ్రత్త అని వాడు నాకు 2-3 వీడియోస్ యూట్యూబ్ కోసం 2-3 వీడియోస్ కూడా పెట్టాడు. తర్వాత మా పేరెంట్స్కి అడిగాను. అయితే సరేనమ్మా చేసుకుంటే చక్కగా చేసుకో అని చెప్పేసి అన్నారు. ఓకే, అందరి పర్మిషన్ అయితే మనకు దొరికింది. ఇంకోటి ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా నాకు రాదు. ఏదో అకౌంట్ ఉంది కదని అన్నీ చూస్తున్నాను అనమాట. చూస్తున్నప్పుడు ఫోన్లే ఒకటి పాప వీడియో అప్లోడ్ చేద్దామని పాప వీడియో అప్లోడ్ చేశాను. నాకు ఎలా అంటే యూట్యూబ్ ఏదో స్టార్ట్ చేస్తామని అనుకున్నాను తప్పించి ఇన్ని వ్యూస్ రావాలి, ఇన్ని సబ్స్క్రైబర్స్ రావాలని మినిమం నాకు తెలియదు. నేను ఒకటే అనుకునేదాన్ని, సబ్స్క్రైబర్స్ ఒకటే పెరగాలేమో అని అనుకునేదాన్ని అనమాట. బట్ వ్యూస్ ఎక్కువ ఉండాలని తర్వాత నాకు అర్థమైంది. ఇంకో విషయం ఏంటంటే, వైటీ స్టూడియో ఉన్నది, బట్ అది నేను ఒక్కసారి కూడా ఓపెన్ చేయలేదండి. అది కూడా మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండే క్రియేట్ చేసి ఇచ్చారు. బట్ నేను ఎప్పుడూ యువర్ ఛానల్ ఉంటుంది కదా, అందులోనే వెళ్ళి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ పెరిగారో చూసుకునేదాన్ని, కానీ వ్యూస్ అసలు నేను పట్టించుకునేదాన్నే కాదు. తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళేదాన్ని. అప్పుడు అర్థమైంది అనమాట, వైటీ స్టూడియోలో చూస్తే మనకు అంతా తెలుస్తుంది కదా, మన ఛానల్ యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా అని అప్పుడు అలాగా చూసాను అనమాట. తర్వాత ఏమైందంటే, నా ఫోన్ కూడా సెకండ్ హ్యాండ్స్ ఫోన్ అండి. నా స్టార్టింగ్ వీడియోస్ చూస్తే అసలు ఏం బాగోవు, అంత బ్లర్గా వస్తాయి, అసలు బాగోవు అనమాట. తర్వాత ఇప్పుడు కూడా అదే ఫోన్ వాడుతున్నాను. బట్ ఏంటంటే కొంచెం తెలుసుకొని వీడియోస్ ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది మొత్తం తెలుసుకొని, ఇంకా చాలా తెలుసుకోవాలి యూట్యూబ్ కోసం. కానీ నా పరిమితికి మించి అయితే నేను తెలుసుకున్నాను అనిపిస్తుంది. ఇంకోటి అయితే 2 పిల్లలతో చేయడం అయితే చాలా కష్టం అండి. ఇంకోటి ఏమనుకుంటున్నానంటే, నాకు చాలా భయం వేసింది యూట్యూబ్ కోసం. పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ కూడా అంతే ఉంటుంది. మన వల్ల వెనకాల మన ఫ్యామిలీ కూడా చాలా ఫీల్ అవుతారు అనమాట. అంటే మనకి ఏదైనా బ్యాడ్ అయిందంటే ఫ్యామిలీకి కూడా బ్యాడే కదా అని చాలా ఫీల్ అయ్యేదని, సరేలా దేవుడే ఉన్నాడని స్టార్ట్ చేశాను. ఇప్పుడు వరకు అయితే అంతా పాజిటివ్గానే వెళ్ళింది. ఏది మనకి బ్యాడ్గా అంటే ఏమీ రాలేదు. అదొకటి మాత్రం చాలా సంతోషం. ఇంకో విషయం ఏంటంటే, మీరు నా వీడియోస్ని చాలా బాగా చూస్తున్నారు. మా పిల్లల్ని అయితే చాలా బాగా చూస్తున్నారు. నాకు వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ కూడా బాగానే పెరుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే, మా పిల్లల్ని మాత్రం బ్లెస్ చేయండి. మా పిల్లల్ని ఇంకా ఆదరించండి మీరు. ఇలాంటి వీడియోస్ మా ఛానల్లో ఇంకా ఎన్నో వస్తాయి. మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి, ఇంకా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ, ఇంకా చాలామంది నాకైతే సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, పావని ఇలా చెయ్యు ఓకే. ఒక్కొక్కసారి
ఒక వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చేవండి. ఒక వీడియోకి అసలు వ్యూసే వచ్చేవి కాదు. చాలా డిసప్పాయింట్ అయిపోయేదాన్ని. నిజంగా చెప్తున్నాను, డల్ కూడా అయిపోయేదాన్ననమాట. అయితే మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఏం పాపం ఇలాగ ఉన్నావంటే, బావ అసలు వ్యూస్ రాలేదు అని అంటే, అయ్యో బాబోయ్ దీనికేనా అని చెప్పేసాను. తర్వాత మా అమ్మకి ఫోన్ చేశాను, అమ్మ ఈ వీడియోకి బాగా వచ్చి ఇంకో వీడియోకి రాలేదు అని చెప్పేసి అంటే పోన్లే అని. ఇంకా నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, నాయుడు తమ్ముడు అని. ఆ అబ్బాయి సపోర్ట్ అయితే ఇంత అంతా కాదు. అంటే ఆడికి ఇలా చెప్పడం కూడా ఇష్టం ఉండదు. మరి చెప్తున్నాను, ఆడికి కూడా చెప్పేదాన్ని, తమ్ముడు ఇలాగ వ్యూస్ రాలేదంటే, అక్క సోషల్ మీడియాలో ఇవన్నీ కామన్, నీకు అవి ఏం పట్టించుకోకు. ఒక్కొక్క వీడియో చాలా ఎక్కువ వ్యూస్ వస్తే ఒక వీడియో డౌన్ అయిపోతే నువ్వు అస్సలు డిసప్పాయింట్ అవ్వకు, నువ్వేం ఆగిపోకు, కంటిన్యూ మాత్రం చెయ్యు అన్నారు. అలాగే చేస్తాను. అందుకే చెప్తున్నాను ఈ వీడియో ద్వారా నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంక ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా చాలా వస్తాయి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఇద్దరు చిన్నపిల్లల వల్ల కొంచెం అయితే కొంచెం కాదండి, బాగా కష్టం అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ 5 లెగిస్తే కానీ క్యారేజీలు, పాపని క్యారేజ్ వండాలి, పిల్లలిద్దరిని చూసుకోవాలి, పాపని డ్రాప్ చేయాలి, ఇంట్లో పని అన్నీ చేసుకుని వీడియోస్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ యూట్యూబ్ అంటే మాత్రం ఇంట్రెస్ట్. అంటే నేను ఏమనుకున్నానంటే, మనకి ఇంతమంది రారేమో, మనకి ఏమీ వెనకట్ల బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు, మనం ఒకరికి చెప్పి ఇది చేసేంత టాలెంట్ కూడా మనకి లేదు. బట్ ఇంట్రెస్ట్ అయితే ఉంది. ఆ ఇంట్రెస్ట్ నన్ను ఇంతవరకు నడిపించిందని అనుకుంటున్నాను. బట్ మీ సపోర్ట్ అయితే నాకు ఇంకా చాలా చాలా కావాలండి. ఇంకేంటంటే మమ్మల్ని బ్లెస్ చేయండి, బ్లెస్ చేసి ఇంకా మంచి మంచి వీడియో తీసి ఇలాగా మాకు సపోర్ట్ చేయండి. ఇప్పటికైతే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నేను హ్యాపీనెస్ని మీతో తప్ప ఇంకెవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి. ఇంతవరకు కూడా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ద్వారా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే ఉంటాయి, ఎందుకంటే స్టార్టింగ్ కదా, మిస్టేక్స్ చాలానే ఉంటాయి. ఎందుకంటే నాకు కూడా తెలుసు. అంటే పుట్టగానే పరిగెట్టేస్తారు నడిచేరు అన్న సామెతలు. మనం ఇంకా స్టార్టింగ్ కదా, ఒక 4 months అయింది. ఈ 4 monthsలో కూడా నేను 1K+ అయితే సబ్స్క్రైబర్స్ని అయితే సంపాదించుకోగలిగాను. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా పిల్లలిద్దరిని బ్లెస్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్ చాలా చాలా వస్తాయి. ఇంకా మనకి సెలబ్రేషన్ పార్టీ అయితే ఉంది, తర్వాత చూద్దాం, ఓకేనా? विस्मित तल्ली की कंग्रेचुलेशन, जोसेफ बाबू की कंग्रेचुलेशन, पावनी की डबल कंग्रेचुलेशन। ఫస్ట్ అయితే మా సబ్స్క్రైబర్స్ అందరికీ, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేసి హనీ బేబీ అనే యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ కేక్ అయితే మీకే. కంగ్రాట్స్. ఫైనల్గా అయితే నేను, రిషి పాప, హనీ బాబు భోజనం చేస్తున్నాము. అంటే ఇంట్లోనే చేశానండి, వెజ్ బిర్యానీ చేశాను, చికెన్ కర్రీ చేశాను అనమాట. హ్యాపీగా తిన్నాము. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత లవ్ అండ్ సపోర్ట్ దొరుకుతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్స్ అగైన్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి.